హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మొన్న ఖాళీ అయితే నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట నేను నా ఫ్రెండ్స్. అలానే యూట్యూబ్ ఉంది కదని చెప్పి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందరు చూడండి. అసలు ఆ పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. అది చూడండి, అసలు అంత లేరు, చిన్న చిన్న పిల్లలు. నేనైతే షాక్. ఎప్పుడైనా ఇలాంటివి టీవీలో ఫోన్లో తప్పనిచ్చి నేను అసలు రియల్గా అసలు చూడలేదు. ప్లస్ ఇంత చిన్న చిన్న పిల్లలు వేయడం అయితే అస్సలు చూడలేదు. షాక్ నేనైతే నిజంగా. ఏమేమో అనుకున్నా కానీ చిల్డ్రన్స్ పార్క్లో చాలానే ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. అసలు ఎంట్రన్స్ ఫీజు మాత్రం 5 రూపీసే, మనిషికి 5 రూపాయలు. ఇవన్నీ నేను మా ఊరి దగ్గర తిన్నాళ్ళలో చూసేదాన్ని. ఇప్పుడైతే ఎనీ టైం ఉంటాయంట ఇక్కడ. అసలు పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఒకటి గమనించండి, ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మన పల్లెటూరు వాళ్ళే ఎక్కువ హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు కదా. సిటీ వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మెయిన్ వాకింగ్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఈ పల్లెటూరు వాళ్ళు అప్పట్లాగా కాదు. ఇప్పుడైతే తినడం, ఇంట్లో పండుకోవడమే సరిపోతుంది. అందుకే అక్కడ లేని రోగాలు వస్తున్నాయి. ఇక్కడైతే ఎంత అసలు ముసలి వాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారు, అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ అదే ఇక్కడ మన పల్లెటూరులో అనుకో జలుబు చేసి ఒక 5 రూపాయలు పెట్టి టాబ్లెట్ వేస్తే అయిపోద్ది. ఇక్కడ కానీ జలుబు చేసింది అనుకో వాళ్ళకి ఫీజే 500 కట్టాలా. ఓపీకి ఒక 500 ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటారు. అందువల్లే వాళ్ళ ముందు జాగ్రత్త తీసుకుంటారు. అసలు చిన్న చిన్న పిల్లలు అసలు కరాటీ నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళంట. ఇక్కడ కరాటీ కూడా నేర్పిస్తారు పిల్లలకి. చిన్న చిన్న పిల్లలు అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని మార్నింగ్ ఏదో ఒక జాబ్ ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంకా ఈవినింగ్ అప్పుడైతే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని అందరూ వస్తున్నారనమాట ఇక్కడికి. చూడండి, కాబట్టి అక్కడ మీటింగ్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసి మీటింగ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇంకా వాకింగ్ చేసే వాళ్ళే ఎక్కువ, వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఆ చెస్ బోర్డ్ చూడండి, అసలు నేను చిన్న చెస్ బోర్డే చూడాలి ఇంతవరకు. అలాంటిది ఒక్కసారిగా ఇంత పెద్ద చూసేసరికి అసలు షాకు భలే నచ్చింది నాకు. అసలు నిజంగానే నేను ఇప్పటివరకు చిన్న మామూలుగా చెస్ బోర్డు అయితే అసలు చూడలేదు. ఒక్కసారి నా ఎత్తున్నాయి బొమ్మలు. అలానే వస్తూ అక్కడే ఉసిరికాయ చెట్టు వస్తే రెండు కాయలు కొట్టే, 3వ కాయకి ఇరుక్కోబోయింది ఆ చెట్లు. అది వాళ్ళు ఏదో ఉసిరికాయలు కొట్టుకుందామంటే నేను కర్రే ఇరికిచ్చేసాను అనమాట. ఇంకా నాకు అసలు చాలా బాగా నచ్చింది ఆ పార్కులో. మెయిన్ నాకు ఈ స్కేటింగే నచ్చింది. ఈ స్కేటింగ్ దగ్గర నుంచి అసలు రాబుద్ది కాలేదు బయటికి. చిన్న పిల్లలు అసలు సూపర్ అంటే సూపర్ చేస్తుంది నాకు అనిపించింది. అదే నేనైతే ఇప్పటికి 10 సార్లు బోలపడేదాన్నేమో. అయితే అక్కడ అన్ని ఉయ్యాలు ఉన్నాయి, ప్రతిదీ ఉంది, కానీ అన్ని చిన్న పిల్లలే ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు అంటే నా ఏజ్ వాళ్ళు ఒక్కరు కూడా ఎక్కలేదు అనమాట. అందుకే కొంచెం భయంతో నేను ఎక్కలేదు. ఉయ్యాలు ఊగుదామని ఆశగా ఉంది, కానీ ఏ ఉయ్యాలు చూసినా చిన్న పిల్లలు ఊగుతున్నారు. మళ్ళీ ఎవరైనా తిడతారేమోనని అసలు నేను ఏది ముట్టుకోవాలా, జస్ట్ వీడియో చూసుకున్నాను అనమాట. వెళ్తూ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరెన్నో వీడియోస్